నమస్కారం అండి. నేను మీ శోభికాని. మౌత్ ఆర్టిస్ట్‌ని, డాన్సర్‌ని. సో, నీకొక విషయం చెప్పనా? చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయి, అబ్బాయి మంచిగా ఒక 1 ఇయర్ మంచిగా తల్లిదండ్రులతో ఉంటున్నారు. తర్వాత చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్. అత్త కోడలికి నప్పట్లేదని, కోడలు మామయ్యకి నప్పట్లేదని, కొడుకొచ్చేసి ఫిర్యాదు చేస్తాడు తల్లికి. అమ్మ నువ్వు మా భార్యని బాగా చూసుకోవట్లేదు. భార్య వచ్చేసి భర్తకి చెప్తది. ఏవండి మన కొడుకు ఇలా అంటున్నాడు నా దగ్గర వచ్చేసి అని. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఆ కోడలు అత్తవారింటికి వచ్చేటప్పుడు తల్లిలాగే అత్తని చూసుకోవాలి. అత్త కూడా కోడలు మన ఇంటికి వచ్చింది అని అనేటప్పుడు కూతురులెక్కే చూసుకోవాలి. అలా చూడట్లేదు ఈ సమాజము. కూతురిని కూతురులాగే చూస్తున్నారు. కోడల్ని కోడళ్ళెక్కే చూస్తున్నారు. అందుకే కదా ఇవన్నీ తోపులాటలన్నీ జరుగుతున్నాయి. అందుకే కొడుకుని తల్లిదండ్రుల నుండి ఎత్తుకుపోతున్నారు. తన్నుకుపోతున్నారు. ఇవన్నీ జరగకుండా అత్తయ్య, మామయ్య, భర్త, భార్య, పిల్లలతో సుఖంగా ఉంటే ఎంత బావుంటదో గదా! అసలు గొడవలు ఎందుకొస్తాయి జెప్పండి? ఎవ్వరు ఇడిపోరు. చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి కుటుంబాలను చూడాలనుకుంటున్నాను గానీ, చూడలేకపోతున్నాను కాదు. దేవుడా! ఎప్పటికైనా చూపించు వినాయక. మంచి అత్త మంచిగా లేకపోయినా, కోడలు మంచిగా లేకపోయినా వాళ్ళిద్దరిని కలిపి ఒక్కలాగే ఉంచండి. ఏదైనా అండర్‌స్టాండింగ్ ఉండాలండి. కదా!